షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోం బిడ్డలందరికీ షలోమ్. ఉదయకాల కృపావాక్యము చూసుకుందాము. మన బిడ్డలారా, లేవియా కాండము 18వ అధ్యాయము 5వ వచనము. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. సీనాయి పర్వతం యొద్ద మోషే గారితో పరమ తండ్రి మాట్లాడుతూ మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నాడు, మీరు బయలుదేరి వచ్చిన ఆ ఐగుప్తు దేశం యొక్క దేవతలను కానీ వారి ఆచారాలను కానీ వారి విధులను కానీ వారి కట్టడలు కానీ మీరు ఆచరించకూడదు. అదేవిధంగా మీరు వెళ్ళనై ఉన్న కానాను దేశం యొక్క ఆ దేశం యొక్క ఆచారాలను కానీ ఆ దేవతలను కానీ ఆ యొక్క కట్టడలను కానీ మీరు ఆచరించకూడదు. ఎందుకనగా నేను నియమించిన కట్టడలు మీరు ఆచరించినట్టయితే మీరు మీ జీవిత కాలమంతా మీరు క్షేమంగా బ్రతుకుతారు. ఏ శత్రువు మీ మీదికి రాడు. తగిన సమయమందు వర్షకాలంలో వర్షము కురిపిస్తాను, పంటలను పాడు చేసి పురుగులను పాడు చేస్తాను. మీ పంటలు సమృద్ధిగా వర్ధిల్లుతాయి, మీ బిడ్డలు వర్ధిల్లబడతారు, మీలో గొడ్డుతనం ఏమాత్రము ఉండదు. కాబట్టి మీరు నా కట్టడలు గైకోవడం వల్ల మీరు బ్రతుకుతారు బిడ్డలారా, మీరు బ్రతుకుతారు, మీరు చిరకాలం మీరు జీవిస్తారు. ఏ శత్రువు మీ మీదకి రాలేడు. మీ శత్రువులు మీ మీదకి కన్నెత్తి కూడా చూడలేరు. ఎందుకనగా మీరు గైకుండున నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా విధులు అలాంటివి. పొరపాటున మీరు వారి అన్ని ఆచారాలు మీరు చేశారా, మరి మీరు బ్రతుకుట సాధ్యము. నేనప్పుడు నేను మీకు సరి అయిన సమయం ముందు వర్షాలు కురిపించను, పంటలు సమృద్ధిగా పండవు, పాలు తేనెలు ప్రవహించే దేశము కాస్త అది బీడు బారిపోతుంది. కాబట్టి మీ పంటలు వర్ధిల్లాలి అంటే, మీది పాలు తేనెలు ప్రవహించే దేశంగా మీ దేశం ఉండాలి అంటే, మీ పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడాలంటే, గొడ్డుతనం అనేది ఏది మీలో ఉండకూడదు అంటే, మీరు పైవారుగా ఉండాలి అంటే, మీరు కింది వారుగా కాకుండా మీరు నా కట్టడలను నా ఆజ్ఞలు గైకొన్నప్పుడు మీరు తలగానే ఉంటారు, మిమ్మల్ని ఎన్నడూ తోకగా ఉంచను. కాబట్టి మీ జీవితకాలమంతా ఈ కట్టడలను బట్టి మీరు బ్రతుకుతారు, మీరు వర్ధిల్లుతారు. మిమ్మల్ని చూసి ప్రపంచ దేశములన్నీ కూడా నన్ను తెలుసుకుంటారు, నిజమైన ఎలోహిం ఇతనే అని తెలుసుకుంటారు మీరు ఆచరించే కట్టడలు బట్టి. ఎందుకంటే అవి న్యాయమైనవి, అవి శ్రేష్టమైనవి, దీవెనకరమైనవి. ఆ విధంగా పరమ తండ్రి మనందరినీ వర్ధిల్ల చేసి జీవింపచేయుగాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల ఎలోహిం, మా మూల పితరుడైన నాయన అబ్రహాం ఇస్సాకులకు తెలియపరిచిన విధముగా మోషే గారి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు తెలియపరుస్తున్నారు తండ్రి. మీరు నా కట్టలు గైకుంటే మీరు బ్రతుకుతారని, మేము కూడా బ్రతకాలంటే ఆ కట్టలు గైకొని మా జీవిత కాలం అంతా మేము వర్ధిల్లినట్లుగా ఆశీర్వదించమని నజరుడైన యేషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేషూవ మెస్సీయ దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.